పట్టపగలే చుక్కలను చూసి లెక్కలేనన్ని జనులు రాలిపోతారమ్మా. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ కాలజ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మ. ఏనుగేమో పంది పిల్లల్ని కంటే పందులు కోతుల్ని కంటాయమ్మ అంటూ భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలను మనకు ముందే హెచ్చరించినటువంటి పోతులూరి వీరబ్రహ్మం గారు మొట్టమొదటిసారిగా కాలజ్ఞానాన్ని రాసిన గుహ ఈ రవ్వలకొండ. ఈ రవ్వలకొండ ప్రస్తుత నంద్యాల జిల్లాలో ఉన్న బనగాండపల్లం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రవ్వలకొండలో పూర్వం పులులు ఎక్కువగా తిరిగేవంట. ఇక్కడికి బ్రహ్మంస్వామి ఆవులను తోలుకొని వచ్చి పులులు ఆవుల దగ్గరికి రాకుండా ఆయన తన మంత్రదండంతో గిరిగీసి కట్టెన పైకి విసిరి కాపలాగా పెట్టేవారంట. దాని తర్వాత ఈ గుహలోకి వచ్చి కాలజ్ఞానాన్ని రాసుకొని సాయంత్రం అయ్యేసరికి ఆవులను తోలుకొని ఇంటికి వెళ్ళేవారంట. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసేవాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా విషయాలు మనం వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధమాకా దస్తగిరి ఛానల్. ప్రజెంట్ మనము కర్నూలు జిల్లా బనగానపల్లెం మండలంలో ఉన్నటువంటి రవ్వలకొండ దగ్గర ఉన్నానమాట. ఇనుప కమ్ముల పైన యంత్రాలు నడిచేను ఎన్నెన్నో వింతలు జరిగేనయా, ఆకలి దప్పుకలకు ఓర్వలేక జనులు రేగడి మట్టినే తింటారయ్యా అంటూ భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలను మనకు ముందే హెచ్చరించినట్టు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మొట్టమొదటిగా కాలజ్ఞానాన్ని రాసినటువంటి గుహ అన్నమాట ఈ రవ్వలకొండ. సో ప్రజెంట్ అయితే ఈ గుహ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. ఇంకా మనం రీచ్ అవ్వలేదు. మనం ఇక్కడికి రావడానికి దాదాపు 4 hours 4 గంటలు అయితే టైం తీసుకుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనం ఎక్కడి నుంచి కింది నుంచి వచ్చామన్నమాట. సో కింది నుంచి రావడానికి అయితే చాలా కష్టపడాం ఇక్కడికి వచ్చేసరికి. ఓకేనా, భవిష్యత్తులో ఎంతో మనకు ప్రతి ఒక్కటి వేప చెట్టుకు నీళ్లు కారేది, ఇనుప పట్టాలపైన రైళ్లు నడుస్తాయి. సో భవిష్యత్తులో ఆయన చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో తాళపత్ర గంధాలు ఆ గుహలో కూర్చొని ఇదంతా కూడా పూర్వము పులులు తిరుగుతుండేవంట ఈ ప్రదేశంలో. సో ఆయన తాళపత్రాల గంధాలు రాస్తూ ఉంటే అచ్చమమ్మ గారు వచ్చేసి గుహలో తొంగి చూసేవాళ్ళంట. సో ఇంకా ఎన్నో విషయాల గుహలో ఉన్నాయి. అలాగే ఈ గుహల నుంచి శ్రీశైలానికి ఇంకా ఎన్నో పుణ్యక్షేత్రాలకు దారి ఉందంట. సో అన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళేసి చూసుకుందాము. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. సో అలాగే ఇటువంటి ప్రదేశాలు, వెలుగులెగిరని ప్రదేశాలు ఎక్కడున్నా కూడా మీ ప్రాంతంలో మాకు కామెంట్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ధమాకా దస్తగిరి అని చెప్పేసి మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉందండి. సో సేమ్ పేరు అనమాట. సో అక్కడ కూడా మీరు ఫాలో చేయొచ్చు. అక్కడ ఏమైనా క్వైరీస్ ఉన్నా నేను మీకు క్విక్ రెస్పాన్స్ ఇస్తాను. ఓకేనా, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మిగతా విషయాలు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నారంటే చూసారా మనకి ఇక్కడ శ్రీ 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 వీరప్పయ్య స్వామివారి ఆనందాశ్రమం అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా గమనించండి, దగ్గరికి బాగా ఇక్కడ గమనించారంటే స్వామివారు కాలజ్ఞానాన్ని రాస్తూ చుట్టూ గిరిగీశారు. ఇక్కడ చూసారా, పులి చెట్టు చాటు నుంచి రావడము చూడండి. ఇక్కడ అంటే ఆయన కాలజ్ఞానం రాసేటప్పుడు ఒక గిరిగిసి ఒక కర్ర అనేది పైకి ఇసిరిపోతారు అనమాట. ఈ ప్రాంతంలో పూర్వము అంటే దాదాపు ఒక 500 సంవత్సరాల క్రితం అంతా కూడా ఇదంతా కూడా ఎక్కువ పులులు సంచరించేవంట. సో అవి పులుల బారిన పడకుండా స్వామి గిరిగిస్తే అది పులి అనేది వాటికి అగ్గి మాదిరిగా కనబడేసి రాలేదన్నమాట. సో అక్కడ చూసుకోండి, ఇక్కడ నుంచి మనకి దారి, గుహకు దారి అని చెప్పేసి ఉంది. అక్కడ అందరూ భక్తులందరూ వెళ్తున్నారు చూసారా, అక్కడ నుంచి వెళ్ళాలి. అక్కడ నుంచి స్వయాన ఈ రవ్వలకొండకు అంటే ఇప్పుడు గరిమిరెడ్డి అచ్చమ్మ గారి దేవస్థానం ఉంది కదా, అక్కడ నుంచి ఈ రవ్వలకొండకు అనేది ఆయన గోవులను తోలుకొచ్చి మళ్ళీ తిరిగి యథావిధిగా తోలుకుపోవడం జరుగుతుండేది అనమాట. సో ఆ క్రమంలోనే ఇక్కడ పులులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి ఎవరు వచ్చేవారు కాదంట అప్పుడు. సో కాకపోతే ఈ స్వామివారు కదా, ఈయన వచ్చేసేసి గుహలో ఆయన మన భవిష్యత్ కాలజ్ఞానం రాసుకుంటూ ఇక్కడ గోవులను కాసేసుకొని యథావిధిగా కాలజ్ఞానం అంతా ముగించేసుకొని మళ్ళీ గోవులను దొరకపోయి వెళ్ళేవాళ్ళని అనమాట. సో ఆ విధంగా ఈ గుహకు దారి అనేది ఉంది. సో స్వయం ఆయన అచ్చమ్మ చాటు నుండి చూసిన ఆయన విగ్రహము, బ్రహ్మంగారి విగ్రహం అవన్నీ అక్కడ ఉన్నాయి. ఓకేనా, సో మనం గుహ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ టికెట్ కూడా పెట్టారు, ఎక్కువ లేదండి, 10 రూపాయలు పెట్టారనమాట. సో గుహలోకి వెళ్ళేసి మనము ఇంకా అక్కడ నుంచి లోపలికి ఇట్లా ఉందన్నమాట గుహ మొత్తం కూడా. రండి మన టికెట్ ఎంత కూడా తీసుకుని లోపలికి వెళ్ళి చూద్దాము.
టికెట్ అయితే తీసుకున్నాము, లోపలికి ఇట్లా పోవాలంట. గోడలపై చేతులు పెట్టకూడదు, రాయాలంటే దేని గురించి రాసిన ఆలోచన ఉండాలి. కరెంట్ షాక్ కొడతారని పెట్టినారు, ఎవరినైనా చదువుకునే కడపలేమ్మా. ఇక్కడ చూడండి, జై వీరమందమ్మ, ఇక్కడ స్వామివారి విగ్రహం అనుకుంటా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇట్లా ఇంకా ఆడి వరకు ఉంది చూడండి, గబ్బిలారన్నీ ఉండే. సో ఆడి వరకు ఎండింగ్ ఉంది గుహ. సో ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం రండి. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అది ఎంతవరకు ఉందనేది చూద్దాం. గుహ మొత్తం గాలి ఆడట్లేదు. మనము అక్కడ ఈయన మనవరాలు ఈశ్వరీదేవి గుహ తీసినాం కదా, అక్కడ మైదుగుహ దగ్గర. సో అలాగే ఉందన్నమాట. అక్కడ ఇంకా వేడిగా ఉంది. ఇక్కడికి రండి. ఇక్కడ చూడండి, మహానందికి దారి అంట. అంటే ఈ గుహలో నుంచి మహానందికి దారి ఉందన్నమాట. అంటే అప్పట్లో సూక్ష్మ మార్గం ద్వారా వెళ్ళేవాళ్ళు అనుకుంటా. ఇంకా ఇలా రండి, యాగంటికి దారి అంట. ఈ గుహ ద్వారా యాగంటికి దారి ఉందట. ఈ విధంగా ఈ గుహ లోపల నుండి 14 క్షేత్రాలకు దారులు ఉండేవి. ఇది యాగంటికి దారి అన్న. సో ఈ స్వామివారి కాలజ్ఞానము రాసిన స్థలం అనమాట. సో ఇదన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే అచ్చమాంబ గారు బ్రహ్మం గారిని చూసిన స్థలం అన్నమాట. అంటే ఇక్కడ నిలబడి స్వామివారు రాస్తుంటే రండి, ఇలా ఇలా ఇక్కడ అచ్చమాంబ గారు ఇలా ఆయన కాలజ్ఞానం రాస్తుంటే ఇది ఇక్కడ నుంచి ఇలా చూసేవాళ్ళు అనమాట. ఇది అచ్చమాంబ గారు. అక్కడ అచ్చమాంబ గారు నిలబడి స్వామివారు అక్కడ కాలజ్ఞానం రాస్తుంటే చూసేవారంట. ఇక్కడ కనబడుతున్నారా, ఇది అచ్చమాంబ గారు అన్నమాట. సో అచ్చమాంబ గారు అక్కడ స్వామివారు కాలజ్ఞానం రాసేవాళ్ళు. అక్కడ చూసుకున్నామంటే మనం బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసేవాళ్ళు, అచ్చమాంబ గారు ఇక్కడ నుంచి ఇలా చూసేవారు అనమాట. అప్పుడే తెలిసింది స్వామివారు ఆయన సామాన్యులు గారు అని చెప్పేసి. అక్కడ నుంచి స్వామివారు ఇంకా మనకి కాలజ్ఞానం రాసేసి అందరికీ కూడా మనకి జ్ఞానోపదేశం చేయడం జరిగిందనమాట. ఇక్కడ స్వయంభు గణపతి ఉన్నారు. ఇక్కడ స్వయంభు గణపతి అని ఉంది. ఇక స్వయంభు గణపతి. సో ఈ రాయి మీద వెలిసారంట స్వయంభు గణపతి అని చెప్పేసి. అసలు చూడండి ఎట్లా కానిపోతున్నాయి, చెమటలు గారిపోతున్నాయి. స్వామివారి దగ్గరికి వెళ్దాం రండి. మనం చక్కగా ఇది నిలబడలేము. ఇది స్వామివారు పద్మాసనం వేసుకొని హరి ఓం అని చెప్పేసి శివ గోవింద గోవింద అని చెప్పేసి మనకు ఆయన పాటలు పాడుకుంటూ కాలజ్ఞానాన్ని రాసేవారు అనమాట. సో ఇక్కడ ఈయన రాసిన కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలే ఇక్కడ ఈయన రాసిన ఈ తాళపత్ర గ్రంథాలే మనకి అచ్చమాంబ గారి దేవస్థానం ఉంది కదా, అక్కడ చింత చెట్టు బూట్ చేసేసి దాని కింద ఆయన స్థాపితం చేసినారు అనమాట. మనం దీని తర్వాత అక్కడ కూడా పోయి కూడా వీడియో తీద్దాము, ఓకేనా. ఎవరైనా ఇంతవరకు లైక్ చేయకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరింత మంది ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. వీడియో మరింతగా నచ్చితే వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి ప్లీజ్. సో ఇంకా అక్కడ వేరే గుహలకు దారులు అన్నీ ఉన్నాయి. కదండి
ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారు ఉపయోగించిన కొలను ఉంది ఇక్కడే, రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి శ్రీశైలానికి దారి ఉంది. నీళ్ళు చూడండి ఎంత కన్నెగా ఉన్నాయో, చాలా కన్నెగా ఉన్నాయి కదా. నీళ్ళు చాలా తీయగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, స్వామివారు ఉపయోగించిన కొలను ఇదే అనమాట. అప్పట్లో స్వామివారు దవ్వుకున్నారనమాట. ఇప్పటికీ చూడండి, ఎక్కడైనా కూడా సత్యం అనేది ఎప్పటికీ ఉంటుంది. చూడండి, కొన్ని చోట్ల నీళ్ళు అస్సలు ఉండవు. మనం ఎన్ని కొన్ని వందల అడుగులు పోయినా కూడా, ఇక్కడ చూడండి, నాకు తెలిసి అంత తీసినా కూడా ఒక 4-5 అడుగులు ఉండదు అది. చూడండి, ఇప్పటికీ నీళ్ళు కొడుతున్నాయి. శ్రీశైలానికి దారి ఉందట. చూడండి, ఇక్కడ నుంచి శ్రీశైలానికి దారి ఉంది. ఎన్ని పుణ్యక్షేత్రాలకు దారి ఉందో చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ స్వామివారు ఉపయోగించిన కొలను శ్రీశైలానికి దారి అని ఉంది. మనం చూద్దాం ఎట్లుందో దారిది. ఇక్కడ ఇట్లా ఈ సూక్ష్మ మార్గం ద్వారా వెళ్ళేవాళ్ళంట. ఇక్కడ నుంచి ఇలా అన్ని పుణ్యక్షేత్రాలకు అలాగే వెళ్ళేవారంట. అంటే ఈ సూక్ష్మ మార్గం ద్వారా, అంటే వాళ్ళు మహానుభావులు కదా, అలా ఈ సూక్ష్మ మార్గం ద్వారా అలాగనే వెళ్ళిపోయేవాళ్ళంట. సో ఎన్ని పుణ్యక్షేత్రాలు, యాగంటికి ఉంది, శ్రీశైలానికి ఉంది, ఎన్నో పుణ్యక్షేత్రాలకు 14 క్షేత్రాలకు దారి ఉందట ఇక్కడ నుంచి. అస్సలు అయితే ఉండాలి. మీరు చూడండి, చెమట మొత్తం. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ నుంచి మహానందికి దారి అన్నారు. మహానందికి అది ఎలా ఉందో చూద్దాం రండి. ఇంకంతే, అక్కడ అంతవరకే ఉంది. బాగా చూడండి, ఇంకా లేదన్నమాట. కానీ సూక్ష్మ మార్గం ద్వారా వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అక్కడి వరకు బూడిపోయింది, అంటే బూడిపోయింది కాదు, సూక్ష్మ మార్గం, అతి చిన్న మార్గం వాళ్ళు అతి చిన్నగా రూపాన్ని దాల్చేసి వెళ్ళేవాళ్ళంట అప్పట్లో. మిగతా విషయాలు మనము బయటకు పోయి మాట్లాడుకుందాం. అలాగే అక్కడ ఇంకొక స్థలం ఉండేది కదా, ఇది బయటకు దారి, అక్కడికి వెళ్ళి చూద్దాము రండి. ఫ్రెండ్స్, అన్ని గుహలకు ఆ పుణ్యక్షేత్రాలన్నీ పేరు రాసినారు. ఇక్కడైతే రాయలా, చూడండి. సో ఇట్లా ఒకటి ఉందన్నమాట. ఇక్కడికైతే ఏమీ లేదు పేరానికి. ఇక్కడ ఇలా ఇక్కడైతే ఉందన్నమాట. అయితే ఇక్కడ కేవలం బుడదగా ఉంది. జాగ్రత్త. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతవరకు ఉంది. ఇక్కడంతా కూడా కూడు అనమాట. సో పోవడానికి లేదు, పోతే మేబీ కూరుకొని పోతాం. అందుకే ఇక్కడ పోవడానికి వీలుగా లేకుండా చేసేస్తున్నారు అన్నమాట. నాకు తెలిసి దాంట్లో అయితే ఉన్నాయి, కాలు పెట్టే జాగ్రత్త ఉన్నాయి. సో ఇలాంటి ప్రదేశాలకు సో ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఇంకొంచెం డెవలప్ చేస్తే భక్తాదులు వచ్చేదానికి బాగుంటుంది. నా నుంచి ఒక చిన్న విన్నపం. సో మిగతా విషయాలు మనం పైకి పోయి మాట్లాడుతున్నాం. సో ఇప్పటికే చాలా ఊపిరి ఆడకుండా ఉంది. మళ్ళీ రావాలి మనం దేనికి షార్ట్ వీడియో పద 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 నువ్వు పద. హాయ్, పైకి అయితే పోతున్నాం. సో అది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో మరింతగా నచ్చితే వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, ఓకేనా. సో మనం బ్రహ్మంగారి గురించి చాలా వీడియోస్ అయితే తీసాము. సో బ్రహ్మంగారి మఠం తీసాము, కందిమల్లాయపల్లిలో. సో ఆయన మనవరాలైనటువంటి ఈశ్వరమ్మ గుహ తీసాము, అలాగే సిద్ధయ్య గారి మఠం తీసాము. ఆల్మోస్ట్ మనం అన్నీ అయితే కవర్ చేసాము. సో ఆఖరిగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనము
సో ఇందాక మనం ఒక వేరే వీడియో తీసామండి, అక్కడ నుంచి ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఇక్కడికి కూడా రావడం జరిగిందనమాట. సో ఇక్కడ కాలజ్ఞానం రాశారంట, సో అయ్యగారు చెప్తున్నారు. ఓకేనా. సో ఇంకా మీ ప్రాంతంలో ఏవైనా వెలుగులోకి రాని ప్రదేశాలు ఉన్నా కూడా సో ప్లీజ్ నాకు మీకు ధమాకా దస్తగీర్ అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సో అక్కడ మెసేజ్ చేసినారంటే నేను ఏ క్వైరీస్ ఉన్నా కూడా నేను క్విక్ రెస్పాన్స్ అవుతాను. ఓకేనా. సో మరిన్ని మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కెమెరామెన్ శ్రీరామ్తో మీ ధమాకా దస్తగీర్. లవ్ యూ ఆల్. బాయ్.